నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. క్యాస్టర్ ఆయిల్, ఆముదం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఎందుకో ఈ ఆముదాన్ని మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఇప్పుడు చెప్తూ ఉంటే వాడడం అందరూ మొదలుపెట్టారు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, రాసుకోగానే నొప్పులు తగ్గుతున్నాయండి, పెట్టగానే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. ఏదైతే ఆముదం ఉందో ఆముదం ఎంతో 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 మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మీ గట్ని క్లెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఎంత క్రేజ్ అయిపోయిందంటే కిడ్నీ క్లెన్జింగ్ అని, లివర్ క్లెన్జింగ్ అని, గట్ క్లెన్జింగ్ అని, ఇంకా అన్ని క్లెన్జింగ్సే. రకరకాల టీస్, రకరకాల డైట్, రకరకాల జ్యూసెస్, కషాయాలు, లేకపోతే ఇంకా 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 చాలా చాలా క్లెన్జింగ్ టీస్ అని, లేకపోతే క్లెన్జింగ్ సప్లిమెంట్స్ అని చాలా చాలా ఇవాళ మనకి వింటూ ఉన్నాం, చూస్తున్నాం. ఇదంతా ఏమి లేకుండానే, ఇవన్నీ తీసుకోకుండానే మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ విపరీతమైన అసిడిటీ లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు, అలాగే తొందరగా అరిగిపోలేదు వాళ్ళ ఎముకలు, అలాగే ఇంత డెఫిషియన్సీ లేదు మనకి. ఇప్పుడు చాలా చిన్న వయసు నుంచి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి మనకి. ప్రతిసారి కూడా ఇప్పుడు గట్ క్లెన్జింగ్ అని ఎంత విపరీతంగా వింటున్నామో. ఈ గట్ క్లెన్జింగ్ అనేది రకరకాల హెర్బల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సిన్నమన్ తీసుకోండి, ధనియాలు తీసుకోండి, జీలకర్ర తాగండి, ఇలా చాలా 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 ఎన్నో హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాదండి, చక్కగా మీరు ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే, బాగా అసిడిటీ ఉంది, డైజెషన్ అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ఉంది, ఏదో బాబ్స్ తేన్పులు వస్తున్నాయి, తినగానే ఇలా బ్లోట్ అయిపోతుంది నా పొట్ట, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రతి నెల ఒక 4 రోజులు రాత్రి పడుకునేటప్పుడు ఒక 30 ml పాలల్లో, మీకు అంటే గోరువెచ్చని పాలల్లో ఒక 3 టీ స్పూన్లు లేదంటే 2 టీ స్పూన్లు కలుపుకుని తాగేసి పడుకోండి. ఇదేమి మోషన్స్ అవ్వడానికి కాదు. ఇక్కడ మీరు ఇది తాగేస్తే ఏదో మోషన్స్ అయిపోతాయి అనుకోండి. ఎక్కువ తాగితే అలా అవుతాయి. 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు మిమ్మల్ని ఏమీ చేయదు. మీ గట్ క్లెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ క్లెన్స్ అవ్వడమే కాదు, మీ అందులో ఆముదంలో ఒక రైసిను అనేది ఒక పదార్థం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, మీ ఇక్కడ డైజెషన్ అనేది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫుడ్ పైపు, తర్వాత ఈ పొట్ట లోపల ఇన్నర్ లేస్, తర్వాత మీ చిన్న ప్రేగుల లోపల చిన్న ప్రేగుల్లో ఉండే వాల్స్ అంటాం, గోడలు అంటామట, అవి, తర్వాత మీ పెద్ద ప్రేగులు, అక్కడ ఉన్నదంతా కూడా బయటికి నెట్టేస్తుంది. ఎందుకంటే మనం తింటాం కదా, మనం ఎలా తింటాము, వేడి వేడి బిర్యానీ తింటాం, చల్లగా కోక్, పెప్సీ, ఈ అలవాటు లేని వాళ్ళు కూడా చల్ల నీళ్ళు తాగుతారు, ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు. ఇప్పుడు మనం బయటకు వెళ్తే కూడా అంతే సర్వ్ చేస్తారు, అవే కాంబోస్ ఉంటాయి. వేడి వేడిగా హాట్ బర్గర్స్ అంటారు, లేకపోతే హాట్ పిజ్జా, ఏదైనా తినండి, వేడి వేడిగా తింటాం, తినేటప్పుడు తాగేది మాత్రం చల్లగా కావాలంట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్లేటులో మనం భోంచేసాం, బిర్యానీ తిన్నాం, ఏదో ఆయిల్ ఫుడ్ తిన్నాం, దాన్ని అలా వదిలేసేయండి రాత్రంతా. పొద్దునకి ఎలా ఉంటుంది, లేయర్ అంతా ఫామ్ అయి ఉంటుంది ఆ ప్లేట్కి, జిడ్డుగా ఉంటుంది కదా, అది మీరు ఊరికి ఇలా కడిగేస్తే పోతుందా, నీళ్ళు పోసి కడగపోదు. అది కడగాలంటే ఏం చేస్తారు, ఆ ప్లేట్ని అంత జిడ్డుని కడగాలంటే పట్టుకుని ఉంది కదా, అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం, ఏదైనా సర్ఫో లేకపోతే స్ట్రాంగ్ పౌడరు, విమ్ లేకపోతే అట్లాంటివి వేసి కడుగుతాం. ఒక్కొక్కసారి అలాగ కూడా పోదు, మరి కొంచెం ఏమైనా జిడ్డుగా ఉంటే, మసాలాలు అవి ఉంటే, స్మెల్ చూస్తే వాసన వస్తుంది. ఏం చేస్తాం అప్పుడు, వేడి వేడి నీళ్ళు వేసి, కొంచెం వేడి నీళ్ళల్లో వేసి మంచిగా సోప్ వేసి కడుగుతాం కదా. మరి ఎందుకు అట్లా అయింది, ఆ వేడివేడిదే తిన్నాం మనం, బట్ చల్లగా అయిన తర్వాత పట్టుకుంది. మన లోపల కూడా మనం తిన్న తర్వాత మన ఆహారము పొట్టలో గ్రైండ్ అయిన తర్వాత చిన్న పేగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జ్యూసెస్ని అబ్జార్బ్ చేస్తుంది వాల్స్, మన తిన్న ఆహారం. ఆ పిప్పిని
మనకి బయటికి పంపిస్తుంది, పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. ఆ జ్యూసెస్ అలా అబ్జార్బ్ చేసినప్పుడు మన ఆహారపు అలవాట్ల వల్ల వేడి వేడి అన్నము చల్లగా తాగడం ఇట్లా చేస్తే లోపల చిన్న పేగుల్లో ఉన్న గోడలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా పాకుడులాగా పట్టేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మన డ్రైనేజ్ బ్లాక్ అయిందనుకోండి, ఏం వేస్తారు? యాసిడ్ వేస్తారు, లేదా వేడి వేడి నీళ్లు పోస్తాం, అంటే అది పోవడానికి, అది అట్లాగే ఉంటుంది అన్నమాట. ఈ వాల్స్ ఇలా పాకుడు పట్టి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఆహారం తీసుకుంటాం కదా, అంతా బాగానే ఉంటుంది, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ పూర్తిగా స్మాల్ ఇంటెస్టైన్స్ అబ్జర్వ్ చేయలేవు, అంటే తీసుకోలేవు, అంత వేస్టేజ్లోకి వెళ్తూ ఉంటుంది. చాలామంది ఏమని చెప్తారు, మేము రోజు మంచి ఫుడ్ తింటున్నాం అండి, రోజు ఆల్మండ్స్ తింటాం, వాల్నట్స్ తింటాం, సీడ్స్ తింటాం, కొర్రలు తింటాం, అన్నీ తింటాం. బట్ వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటే డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, లేకపోతే B12 లేదు, లేకపోతే ఇంకా రకరకాల డెఫిషియన్సీ. ఎందువల్ల? మీరు తీసుకున్న ఆహారం అసలు బాడీ లోపల అబ్జర్వ్ చేస్తుందో లేదో చూసుకోవాలి కదా. సో అబ్జర్వ్ చేసుకునేలాగా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అప్పుడప్పుడు క్యాస్టర్ ఆయిల్ తాగండి అని చెప్పారు, ఆముదం తాగండి అన్నారు. ఆముదం తాగడం అంటే మనం ఎందుకు, నేనేమనుకుంటా అంటే, మనం ఎందుకు మానేసామంటే, ఆముదం తర్వాత సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల, అది ఒక వెగుటు వాసన రావడం వల్ల, అది వెగుటుగా ఉండి అది వద్దు అని చెప్పేసి మనం మెల్లమెల్లగా దాన్ని పక్కన పెట్టేసాం. కానీ అవి ఒకళ్ళు అంటే పంట వేసిన తర్వాత దాన్ని పండించి తీయడం వేరు, వాటికి అంతటికే పెరిగినవి, మనమేమి విత్తనాలు వేయకుండా వాటికి అంతటికే పెరిగి వచ్చిన ఆముదాల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అవి చాలా కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతాయి ఆ ఆముదాలు. అవి తెచ్చి ఒక కరెక్ట్ ప్రాసెస్లో తయారు చేసి దానికి ఇంకా కొన్ని కలిపి మేము ఇస్తాం. ఈ ఆముదం వాడడం వల్ల మీకు దట్ ఈస్ ద బెస్ట్ గట్ క్లెన్జింగ్. మీరేమీ ఖర్చు పెట్టాల్సి, కొంచెం ఆముదం ఇంట్లో పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు ఏదన్నా పడిపోతే దెబ్బ తగిలితే కొంచెం ఆముదం రాసేవాళ్ళు, కడుపు నొప్పిగా ఉంటే ఆముదం పొట్టకి రాసేవాళ్ళు, తలనొప్పి అంటే తలకి మంచిగా ఆముదం పెట్టేసేవాళ్ళు, ఇంకా తలనొప్పి అని అంటే ఆముదం ఆకుని తీసుకుని నెత్తికి కట్టేసేవాళ్ళు, అది వడిలిపోయి అదంతా కొంచెం డ్రై అవగానే దాన్ని తీసేసేవాళ్ళు, వేడంతా లాగేసింది అని చెప్పేసి. ఒక్క ఆముదం ఉంటే ఎంతో వైద్యం చేయొచ్చు, నొప్పులు తగ్గించుకోవచ్చు. ఎక్కడన్నా జాయింట్కి నొప్పి ఉందనుకోండి, అది రాయడం కన్నా కూడా ఇలా ప్యాక్ లాగా వేసేస్తే మీకు అలా ఒక 5 నుంచి 6 అవర్స్ అలా ఉంటే ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం, మీ ఎముకలు లోపలికి వెళ్ళిపోతుంది, మీ ఆర్గన్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు లివర్ ఇష్యూ ఉందనుకోండి, లివర్ మనకి రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ప్యాక్ వేసేసుకోండి. ఆ లివర్ ప్రాబ్లం అంటే లివర్ ఫ్యాటీ లివర్ కానీ లివర్ సిరోస్ అట్లా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ప్యాక్ మీరు లోపలికి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి డైజెషన్ కావదు, ఎందుకంటే ఇది థిక్ ఆయిల్ కదా, చిక్కగా ఉంటుంది. ఇది ఒక్కొక్కరికి అంత కెపాసిటీ లేదు, నాకు తాగుతుంటే ఇబ్బందిగా ఉంది అనుకున్నవాడు ప్యాక్ వేసేసుకోండి. మీకు ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉందనుకోండి, ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ప్యాక్ వేసేసుకోండి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సిస్ట్ ఉంది, ఎక్స్ట్రా గ్రోత్ ఏది ఉన్నా సరే, ఆడవాళ్ళకి చాలామందికి ఫైబ్రాయిడ్ సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇక్కడ లోయర్ అబ్డామిన్ చక్కగా ఇలా ప్యాక్ వేసేసుకోండి. లేదు మొత్తం అబ్డామిన్ కవర్ అయిపోయేలాగా ప్యాక్ వేసేసుకోండి. ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, మీకు అల్సర్స్ ఉన్నాయి, అసిడిటీ, చిన్న లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నవి, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మొత్తం ప్యాక్ వేసేసుకోవచ్చు. ఎనీ ఎక్స్ట్రా గ్రోత్ మీ లోపల ఉంటే అక్కడ వేసేసుకోండి డైరెక్ట్గా. సో లమ్స్, బంప్స్ అన్నీ, ఫైబ్రాయిడ్స్, సిస్ట్ అన్ని కంట్రోల్ అవుతాయి ఎక్స్టర్నల్ ప్యాక్తోనే. ట్యూమర్స్ కూడా చాలామంది, బ్రెస్ట్ ట్యూమర్స్, ఎనీ ట్యూమర్స్ ఇన్ యువర్ బాడీ, మీ ఎక్కడ ఉన్నా ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నా అక్కడ కనుక మీరు ప్యాక్ వేశారు అంటే మెల్లగా అది తగ్గుతూ వస్తుంది. కొంతమందికి చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంది, ఒక 4-5 డేస్లోనే చెప్పేస్తారు అది మెత్తగా అయిందండి, బాగా స్వెల్లింగ్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది, సైజు కూడా. కొంతమందికి కొంచెం టైం పడుతుంది. ఈ ఆముదము మన ఇంట్లో ఉంటే వంటలో వాడుకోవచ్చు. ఇదేం తాలింపుల్లో కూరలు వండేది కాదు, ఉడుకుతున్నప్పుడు 1 స్పూనో 2 స్పూన్లో వేసుకుని వండుకునేది. ఒక 4 మనుషులు ఉన్నారనుకోండి, ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోవచ్చు. పప్పు ఏదైనా కూరలు వండుతున్నప్పుడు, ఆకుకూరలు వండుతున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీ, రొట్టెలు తినే అలవాటు ఉందనుకోండి, వాళ్ళకి పిండిలోనే కలిపేసుకుని చక్కగా రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇలా ఫుడ్లో కూడా ఇవ్వడం వల్ల మనకి ఆ లోపల
ఇన్ఫ్లమేషన్ బాగా కూడా తగ్గిస్తుంది. ఇది ఇంటెస్టైన్స్లో కానీ ఎక్కడైనా తగ్గిస్తుంది. డైజెషన్ బాగా అవుతుంది. మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అసిడిటీ, అల్సర్స్ తగ్గుతాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఉన్న కాల్షియం మీ బాడీ పూర్తిగా తీసుకుంటుంది. ఆముదంలో చాలా తక్కువే ఉంటుంది కాల్షియం, కానీ అది పూర్తిగా బాడీ అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. పూర్తిగా అది మీకు ఉపయోగపడుతుంది. కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది, కానీ బాడీ దాన్ని పూర్తిగా తీసుకోదు. కానీ ఆముదంలో ఉన్న కాల్షియము పూర్తిగా తీసుకుంటుంది. వారానికి కనీసం ఒక 3 రోజులన్నా వంటల్లో వాడండి. చక్కగా పిల్లలకి మాత్రం వాళ్ళు రోజు పెడితే ఒప్పుకోరు కాబట్టి కనీసం శని ఆదివారాలు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి పెట్టేసేయండి. పొద్దున్నే తలస్నానం చేయండి. పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా. చాలామంది చదివి చదివి నాకు వేడెక్కిపోయింది, నా బుర్ర వేడెక్కిపోయింది అంటూ ఉంటారు ఆలోచించి. ఏమిది క్యాస్టర్ ఆయిల్ మంచిగా స్కాల్ప్కి పెట్టుకోండి, లేకపోతే ఇట్లా ప్యాక్ లాగా వేసుకోండి. లోపల ఉన్న హీట్ కూడా లాగేస్తుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మీ గ్రే హెయిర్ని రానివ్వకుండా చేస్తుంది. మంచిగా నల్లగా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. కనీసం వారానికి 1-2 సార్లైనా ఆముదం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఆముదం తలకి పెట్టుకుంటే బ్రెయిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అన్నమాట. బోన్స్ లోపలికి పెనిట్రేట్ అంటే లోపలికి పీల్ చేసుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. సో రూట్స్ లోపలికి వెళ్ళిపోతుంది. మీకు పెద్ద పెద్ద రూట్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. కాకపోతే ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ అది మనకు పడుతుందో లేదో చూసుకోవాలి. అంటే ఒక 90% ఖచ్చితంగా అందరికీ పడుతుంది, బట్ ఎక్కడో ఒక 10% అది పడకపోవచ్చు. ఒకవేళ ఏదైనా స్కిన్ మీద పెడితే ఎక్కువ ర్యాష్ లాగా రావచ్చు, లేకపోతే అది కొంచెం తీసుకుంటే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, అంటే కడుపు నొప్పి రావడం, లేకపోతే స్కిన్ మీద ర్యాష్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్కిన్ మీద ఇలా టెస్ట్ చేసుకోండి. కొంచెం రాసి అలా వదిలేసేయండి. ఒక 2-3 అవర్స్ వదిలేసిన తర్వాత చూడండి, ఏం లేకపోతే అది మీకు సేఫెస్ట్ అన్నమాట. చాలామందికి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే, అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి ఒక్కొక్కసారి ఆముదం తాగితే డైరెక్ట్గా ఎక్కువ తాగేస్తే ఇబ్బంది అవుతుంది. అలాగే అలా తక్కువ ఉన్న వాళ్ళు ఒక 1 స్పూన్ 2 స్పూన్లో తీసుకుంటే సరిపోతుంది. చాలామంది మేడం ఆముదం ఎలా వాడాలో చెప్పండి అన్నారు. ఆముదాన్ని ఎక్స్టర్నల్ ప్యాక్ లాగా వాడచ్చు, కంప్రెషన్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు. అన్ని నొప్పులకి, జాయింట్స్కి, మోకాళ్ళకి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. ట్యూమర్స్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. అలా ప్రతి దాంట్లో కూడా ఇది కుకింగ్లో వాడచ్చు. అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం అలాంటివి ఉన్న వాళ్ళు కూడా నైట్ పాలల్లో కానీ, పాలు అలవాటు లేకపోతే మజ్జిగలో కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ, లేదు డైరెక్ట్గా తీసేసుకుంటా ఉంటే తీసుకోవచ్చు. తీసుకుని మీరు ఇది కనుక వాడితే, ఆముదాన్ని కనుక వస్తే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు మర్చిపోయామో దీని గురించి తెలియదు, కానీ ఇప్పుడు దాదాపు మేము 1-2 ఇయర్స్ నుంచి ఆముదం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది అందరి ఇంట్లో ఉండాలి అని చెప్పి, ఇది అందరి ఇంట్లో ఉండాలి. ఇది క్యాస్టర్ ఆయిల్ అండి, ఇలా ఉంటుంది. అది కొంచెం థిక్గా ఉంటుంది. ఇది గ్లాస్ బాటిల్లోనే ఉండాలి, ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టుకోకూడదు. కానీ మేము పంపించేటప్పుడు పోస్టుల్లో మీకు ప్లాస్టిక్ బాటిల్లో పంపించిన అది మీరు అందగానే గ్లాస్ బాటిల్లో వేసేసుకోండి. సో ఎక్కువ రోజులు అంటే 15 రోజుల వరకు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండకూడదు. సో గ్లాస్ బాటిల్లో అయితే మీకు ఇది 1 ఇయర్ హాయిగా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. సో కాకపోతే కొంచెం ఆ కమ్మదనం పోతుందే తప్ప బాగుంటుంది. క్యాస్టర్ ఆయిల్ మనకి చాలా ఏమంటామంటే అమ్మల చల్లగా ఇది మనల్ని చూస్తుంది. ఇది అలవాటు చేసుకోండి. చంటి పిల్లలకు కూడా ఏమైనా పొట్ట అరగక, వాళ్ళు పాలు అరగక పొట్ట ఉబ్బి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఊరికి ఈ గ్రైప్ వాటర్ అని చెప్పేసి ఇవి కొన్ని ఇయర్స్ క్రితము దాన్ని బాగా మార్కెట్లోకి తీసుకొచ్చి ఈ ఆముదాన్ని మర్చిపోయారు. ఈ ఆముదం వాళ్ళకి తాగించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పొట్టకి కొంచెం ఇలా రాశారంటే వెంటనే వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. అప్పుడే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఏదైనా ఎక్సెస్ గ్యాస్ చంటి పిల్లలకు ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. ఇది కళ్ళకి రాసుకోవచ్చు. మీరు ఈ ఆముదాన్ని కళ్ళకి రోజు రాసుకున్న, క్యాటరాక్ట్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం దూది తీసుకుని దాని మీద ఐ ప్యాక్ లాగా పెట్టుకోండి.
లేదు జస్ట్ ఇట్లా రాసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు డెస్క్టాప్ కళ్ళతో బాగా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు అందరికీ కూడా స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా కళ్ళకి ప్యాక్ అనేది వేసుకోండి. వేసుకుంటే మీకు సైట్ ఆ బ్లర్నెస్ చాలా బాగా తగ్గుతుంది, సైట్ కంట్రోల్లోకి ఉంటుంది, మీకు ఆ క్లియర్నెస్ అనేది బాగా తెలుస్తుంది. ఎక్కడైనా మీకు స్కిన్కి పడింది బాగుంది అని అనుకుంటే స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.